శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 199వ భాగానికి స్వాగతం సుస్వాగతం. అగ్నిజ్యోతనుడికి ఆయన చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఏమీ చేయలేనని చెప్పి ఆ రుక్మిణీదేవి భక్తితో 2 చేతులు జోడించి నమస్కరించింది. ఆ తర్వాత రుక్మిణి తండ్రి భీష్మకుడు బలరామకృష్ణులు రుక్మిణీ వివాహం చూడ్డానికి వచ్చారని తెలిసి మంగళవాద్యాలతో వాళ్ళకి ఎదురేగి వారికి మధుపర్కం సమర్పించి గౌరవించాడు. వాళ్లకు వస్త్రాలు నగలు కానుకలుగా ఇచ్చి తగిన వసతి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఎంతోమంది రాజులు వచ్చారు ఆ ఉత్సవానికి. వాళ్ళు వయస్సులో, ప్రతాపంలో, శక్తిలో, ధన సంపదలలో గొప్పవాళ్ళు కనుక వాళ్ళ హోదాలకు తగిన రీతిలో భీష్మకుడు అన్ని పదార్థాలను ఇప్పించి వాళ్ళను గౌరవించాడు. ఇంతలో పెళ్ళికి శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసి ఆ పురజనులందరూ చూడ్డానికి వచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు, తగునీ చక్రి విదర్భరాజసుతకుం తథ్యంబు వైదర్భియుం. తగునీ చక్రి విదర్భరాజసుతకుం తథ్యంబు వైదర్భియుం. తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నేర్పరిగదా. దర్పాహతారాతియై మగడౌగావుత చక్రియే రమణికిన్ మా పుణ్యమూలంబునన్. చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు విదర్భరాజ కుమారికి తగినవాడు. అలాగే విదర్భరాజ పుత్రి కూడా శ్రీకృష్ణునికి సరైన జోడు. భార్యాభర్తల జత ఇంత అందంగా ఉంటుందా? ఈ ఇద్దరినీ జత కూర్చిన బ్రహ్మ ఎంత నేర్పరువు కదా. శత్రువుల గర్వాన్ని అణిచి శ్రీకృష్ణుడు ఈ అందాల రాశికి మగడు కావాలి. మా పుణ్యఫలం వల్ల వీరిద్దరూ దంపతులు కుదురుగాక అని వారు పురజనులందరూ భావిస్తున్నారు సంతోషంగా. జనం వచ్చింది శ్రీకృష్ణుని చూడాలని, కానీ చూస్తున్నది రుక్మిణీ కృష్ణులను. ఎంత మంచి జంట అంటున్నారు. పైగా ఇలాంటి జంట కూర్చిన బ్రహ్మ నేర్పరి అంటున్నారు. వీళ్ల పెళ్లి జరిగితే మా పుణ్యఫలం, ఈ వేడుకను చూడడం మా భాగ్యం అనుకోవడంలో వారి యొక్క భక్తి ప్రేమలు పెనవేసుకున్నాయి. పెళ్లి మండపం నుంచి రుక్మిణి బయలుదేరి ఊరి అవతల ఉన్న పార్వతీదేవి ఆలయానికి వెడుతోంది. ఎలాంటి ప్రమాద స్థితి ఎదురైనా సరే ఎదుర్కొని పోరాడడానికి ఆమెకు రక్షణగా చాలామంది భటులు కూడా బయలుదేరారు. వాళ్ళ చేతుల్లో రకరకాల ఆయుధాలు ఉన్నాయి. ఇంతటి రక్షణ మధ్య ముందు వైపు గుంపులుగా వేశ్యలు కూడా వెడుతున్నారు. వాళ్ళ చేతుల్లో నైవేద్యాలు ముడుపులు ఉన్నాయి. వాళ్ళు అలా వెళ్తుంటే బ్రాహ్మణ సువాసినుడు పూలు గంధం మంచి వస్త్రాలు నగలు కలిగిన వాళ్ళై మంగళప్రదమైన పాటలు పాడుతూ నడుస్తున్నారు. ఉడుక మధ్యలో శంఖము తప్పెట వంటి మొదలైన వాద్యాల ధ్వనులు హోరెత్తుతున్నాయి. చెలికెత్తెలు తనను సేవిస్తుండగా తనను పెంచిన తల్లులు, బంధువులు, భార్యలు వెంటరాగా ముంగురులతో కన్య రుక్మిణి పార్వతీదేవికి మొక్కడానికి నుదుట ముంగురులతో కన్య రుక్మిణి పార్వతీదేవికి మొక్కడానికి వినయంగా అంతఃపురం నుండి బయలుదేరి వెళ్ళింది. ఆ విధంగా ఉన్న ఆవిడ గౌరీ ఆలయానికి వస్తూ ఉంది. ఆమె వెంట సూతులు
వందిమాగదులు, గాయకులు, పాఠకజనం ఎంతోమంది వస్తున్నారు. ఆమె వంశకీర్తిని, ప్రతాపాన్ని, వంశాన్ని గురించి ప్రశంసిస్తున్నారు. ఆమె మాత్రం నెమ్మదిగా నడుస్తోంది. శ్రీకృష్ణుని పాదకమలాలను మనస్సులో స్మరిస్తూ పార్వతీదేవి గుడికి చేరింది. కాళ్ళు చేతులు నీటి ధారలతో శుభ్రం చేసుకున్నది. ఆచమనం చేసి శుచి అయి గౌరీదేవి వద్దకు వెళ్ళింది. అప్పుడు బ్రాహ్మణ ముత్తైదువులు శివునితో కూడిన పార్వతీదేవికి అభిషేకం చేయించారు. గంధాక్షతలు సమర్పించారు. వస్త్రాలతో, పుష్పాలతో, నగలతో అలంకరింపచేశారు. ధూపదీపాలను ఇచ్చారు. ఇలాంటివన్నీ చేసి దుర్గాదేవికి మొక్కింపచేశారు రుక్మిణీదేవి చేత. అప్పుడు రుక్మిణీదేవి తలస్తోంది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్, మిమ్ము పురాణ దంపతుల మేల్భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ, హరిన్ పతి చేయుమమ్మ, నిన్నమ్మిన వారికి నాశము ఎన్నడును లేదు కదమ్మ ఈశ్వరీ. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అమ్మ అమ్మ అనే పదాన్ని పోతనామాచ్యుల వారు తన పద్యంలో అల్లుతూ ఉంటారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్, మిమ్మున్ పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ, హరిన్ పతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరీ. సర్వశక్తిమంతురాలైన గౌరీదేవి, ఎప్పటికీ ఉండే పురాణ దంపతులైన ఉమామహేశ్వరులు అయిన మీరు, మిమ్మల్ని నేను పూజిస్తున్నా. అమ్మా, మంచి చేకూర్పు, నీవు అందరికీ పూజనీయురాలివి, దయకు సముద్రం లాంటి దానివమ్మా. శ్రీకృష్ణుణ్ణి నాకు భర్తగా చేయమ్మా, నిన్ను నమ్ముకున్నవానికి నష్టమనేది లేదు కదమ్మా అని ప్రార్థిస్తోంది మనస్సులో రుక్మిణీదేవి. సదాభవ సదాతన సనాతనశ్చ, నాశనము లేనిది సనాతనము, సనాతనులైన ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. వారిని ప్రార్థిస్తోంది రుక్మిణి. ఉమాశబ్ద ప్రయోగంలో తనకు రక్షించుమని వేడుకుంటున్న అవతీత్యుమా, రక్షించేది ఉమా అనే అర్థం. పద్యమంతటా అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్లు ఉంది. పైగా ప్రాసాక్షరము, ద్విత్వాక్షరము అకారం కావడంతో శిశువు తల్లి వెంటబడి వెళుతూ అమ్మా అమ్మా అని వేడుకున్నట్టు ఉంది అని గౌరీదేవికి మొక్కింది. పార్వతీదేవికి ఆమె మొక్కింది. ఆ తర్వాత సతీ సమేతంగా ఉన్న బ్రాహ్మణ ముత్తైదువులకి ఉప్పుతో కూడిన పిండి వంటలు, తాంబూలం, మెడలో వేసుకునే పసుపు దారాలు, చెరకుగడలు ఇచ్చి రుక్మిణీదేవి వాళ్ళని భక్తితో పూజించింది. వివాహ సందర్భంలో గౌరీ పూజ చేసేటప్పుడు ఏమేం వస్తువులు దానం చేయాలో ముత్తైదువులకి పోతనామాచ్యుల వారు చాలా సునిశ్చితంగా పరిశీలించి మనకి తెలియజేస్తున్నారు. ఆ ముత్తైదువులు ఎంతో పొంగిపోయారు, మనసారా దీవించారు. రుక్మిణీదేవి మెల్లగా మౌనవ్రతంలోనే మందిరం నుండి బయటికి వచ్చింది. ఈ విధంగా రుక్మిణీదేవి మేఘాల మధ్య నుండి వెలువడిన తొలకరి వర్షకాలపు మెరపు తీగలా మెరుస్తోందంటారు పోతనామాచ్యుల వారు. ఆవిడ వస్తుంటే అక్కడున్న రాకుమారులు అందరూ ఎలా మూర్ఛపోయారో చెప్తున్నటువంటి పద్యం చెప్తున్నారు. అలినీలాలక పూర్ణచంద్రముఖి ఏనాక్షిం ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గండేభ కుంభస్తనిం పులినశ్రోణి నిబేంద్రయాన అరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్
మృగరాజమధ్యన్ కని విభ్రాంత చిత్తులై అందరున్. ఆ రుక్మిణి యొక్క కురులు ఎలా ఉన్నాయంటే తుమ్మెదల వలె నల్లగా ఉన్నాయి. ముఖం చంద్రబింబంలా ఉంది. ఆమె చూపులు జింక చూపుల వలె ఉన్నాయట. పెదవి పగడం కంటే అరుణవర్ణంలో ఒప్పారుతూ ఉంది. కంఠస్వరం అవ్యక్త మధురంగా ఉంది, ఎందుకంటే అప్పుడు మౌనవ్రతంలో ఉంది గనక. ఆమె పాదాల జంట కొత్త చిగురుటాకుల వలె శోభిస్తోంది. ఆమె నడక గజగమనాన్ని పోలి ఉంది. ఇలా పోతన గారు వర్ణించారు. చేతులైతే ఎర్ర తామర పోలి ఉన్నాయి, తామరల్లా ఉన్నాయట, ఎర్ర తామరల్లా. ఆమె శరీరం నుండి పద్మాల పరిమళం వెలువడుతోంది. ఇప్పుడు మనం పద్యాల పరిమళం భాగవతంలో వింటున్నాం. ఆమె నడుము సింహం నడుము వల్లే సన్నగా ఉంది. ఇలాంటి సౌందర్యంతో ఉన్న రుక్మిణిని అక్కడున్న వారందరూ చూసి ఆశ్చర్య మనస్కులైపోయారు. అంతేకాదు ఆ చిరునవ్వును, సిగ్గుతో కూడిన చూపులను చూచి ఆ రాజలోకానికి మనసులు చెలించాయి. ధైర్యం జారిపోయింది. తమ పెద్దరికాలను కూడా విడిచిపెట్టారు. తాము గొప్పవాళ్ళమనే విషయాన్ని మర్చిపోయారు. చేతులు ఉడిగిపోయాయి. బుద్ధి పనిచేయటం లేదు. ఆయుధాలను పడేశారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కకుండా రాజులందరూ నేలకు వాలారు. ఆ జింక కన్నుల వంటి కన్నులున్న రుక్మిణి తన ఎడమ చేతి గోళ్లతో ముంగురులను ఎగద్రోసుకుంటూ పైటను సవరించుకుంటూ ఆ రాజలోకాన్ని కడగంటి చూపులతో చూస్తూ కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంబోజదళాక్షున్ చారుతరవక్షున్ మేఘసంకాసదేహు నగారాతిగజేంద్రహస్తనిబాహున్ చక్రిపీతాంబరున్ ఘనభూషాన్వితున్ కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. శ్రీకృష్ణుని యొక్క వర్ణన ఇది పోతనామాచ్యులు వారు మనకు అందించిన అద్భుత పద్యంలో ఒకటి. రుక్మిణీ కన్యాళంలో అద్భుతమైన పద్యం ఇది. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖం కంఠీరవేంద్రావలగ్ను నవాంబోజదళాక్షు చారుతరవక్షున్ మేఘసంకాసదేహు నగారాతిగజేంద్రహస్తనిబాహుం చక్రిపీతాంబరున్ ఘనభూషాన్వితున్ కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఆ రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి దర్శించింది. మొట్టమొదటే క్రియాశబ్దంతో పద్యం ప్రారంభిస్తున్నారు పోతన గారు. కనియన్ అంటే చూడడం, దర్శించడం. ఆయన చంద్రబింబంలాగా చల్లని వెలుగులీనుతున్న ముఖంతో ఉన్నాడు. శ్రేష్టమైన సింహం నడువు వంటి సన్నని నడుముతో ఉన్నాడు. కొత్తగా అప్పుడే విచ్చుకున్న తామర పూల రేకుల వలె ఆయన కళ్ళు ఉన్నాయి. ఆయన వక్షస్థలం చూడసొంపుగా ఉంది. మేఘం వన్నెలాంటి వన్నెతో ఆయన శరీరం ప్రకాశిస్తోంది. కొండలకు శత్రువైన ఇంద్రుని ఏనుగు ఆ ఐరావతం యొక్క తొండం వలె బలిష్టంగా శ్రీకృష్ణుడి చేతులున్నాయి. అతడు చక్రాయుధంతో ఉన్నాడు. పసుపు పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గొప్ప నగలతో అలంకరింపబడున్నాడు. ఆయన కంఠం శంఖం వలె అందంగా ఉంది. గెలుపు సాధించాలనే ఆసక్తితో ఉన్నాడు. ప్రపంచాన్ని సమ్మోహనపరుస్తున్నాడు అని భాగవతం మనకి తెలియచేస్తోంది. ఈ అద్భుతమైన ఘట్టం ఇంతటితో సమాప్తం చేసి వచ్చే భాగంలో మరికొంత విషయం చెప్పుకుందాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి.